ఆర్మూర్ మున్సిపాలిటీలో ఉన్న సమస్యలు ఏంటి? ఎన్నికలు వచ్చినప్పుడే ఈ పనులు మొదలు పెడతారా నాయకులు అంటూ కాలనీలో ఉన్న వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు నెలకొని ఆర్మూర్ మున్సిపాలిటీలో వార్డుకున్న సమస్యలు అనేకం. మాకు పన్ను చేసిన నేతలకే ఓట్లేస్తామంటున్న ఓటర్లు. అసలు ఆర్మూర్ మున్సిపాలిటీలో ఎక్కడెక్కడ పనులు పెండింగ్ ఉన్నాయి, ఎన్నికలు వచ్చినప్పుడే మాకు పనులు చేస్తామని చెప్పి హామీలు ఇవ్వడం ఏంటి, అసలు ఎందుకు ఈ డ్రైనేజు అదేవిధంగా నీటి సమస్యలు పెండింగ్లు ఉన్నాయి? ఎన్నో ఏళ్ళుగా మేము ఆర్మూర్ ఓటర్లాగా ఉన్నాం, మా కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయంటూ వాపోతున్న ఆర్మూర్ ప్రజల మనోగతం ఏంటి? ఆర్టీవీ ప్రత్యేకతలను చూద్దాం. ఆర్మూరు 26వ వార్డు ఇక్కడ ప్రాంతం, ఇక్కడ నుంచి మోరీలు డ్రైనేజీ కడతామని చెప్పి మాట్లాడినరు. డ్రైనేజీ కట్టలేదు ఇంతవరకు. డ్రైనేజ్ కట్టకపోవడం వల్ల ఇళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. వర్షాకాలం దారుణంగా నీళ్ళు ఇళ్ళకు వచ్చి పిల్లలకు మొత్తం తినడానికి తిండి లేకుండా మంచం మీద కూర్చొని తినాల్సిన పరిస్థితి వచ్చింది. పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి, ఎన్నో అనారోగ్య పాలవుతున్నారు పిల్లలు. ఎన్నో హాస్పిటల్ 2-3 రోజుల నుంచి హాస్పిటల్లోకి పోయి అడ్మిట్ చేసుకొని మళ్ళీ బాగు చేసుకొని తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. కానీ ఇక్కడ డ్రైనేజ్ కడదామని మాత్రం ఎవరు రావడం లేదు. అట్లా కడదామని చెప్పకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. పందులు వస్తుంటాయి, ఎన్నో పాములు వస్తుంటాయి, కప్పలు వస్తుంటాయి, ఎన్నో ఇళ్ళకి వచ్చి మొత్తం ఇట్లా గలీజ్ చేసేస్తున్నాయి. దోమల ద్వారా చాలా ఇబ్బంది అవుతున్నది. దయచేసి మాకు డ్రైనేజ్ కట్టాలని ఇది ఒకటే, డ్రైనేజ్ మాత్రం కట్టి ఇవ్వాలని కోరుతున్నాం. ఓపియలే పోపిస్తా అని చెప్పిర్రు, గెలిచినా కూడా ఓపిస్తున్నారు. ఈ రోడ్డు కూడా ఓపియలే మాకు. ఈ మోర్లు కట్టిపిస్తున్నారు, మోర్లు కూడా కట్టిపియలేరు. సరే వాటర్ ఇప్పుడు వానకాలము మొత్తం మీరు మోర్లీలు ఇంట్లోకి వస్తున్నాయి. మాకు బాగా ఇబ్బంది అవుతుంది. పండుకుంటందుకు కూడా మాకు వేరే జాగ్రత్త అంటున్నాం పోయి మేము. అట్లా ఇబ్బంది అవుతుంది. మోరీ దయచేసి కట్టిపియాలని ఇది మొత్తం అధికారులు విధికారులు ఓలుర్రో కానీ వాళ్ళు ఓళ్ళు నిలబడరు కానీ ఇదంతా కట్టిపిస్తే వాళ్ళకు కూడా మంచిదే. మాకు ఈ మోర కూడా కట్టిపియమనండ్రు. ఈ రోడ్ ఒకటి పిల్లలకు బాగా జ్వరాలు వస్తున్నాయి, మాకు జ్వరాలు వస్తున్నాయి. పని చేసుకొని బతికేటోళ్ళం మేము. అసలు కూలి నేరో చేసుకొని బతికేటోళ్ళం. మాకు జ్వరాల సోలు తెచ్చిపెట్టాలా? కొంచెం ఇది ఒకటి మాత్రం చేయించండి. దోమల వల్ల చాలా బాధ అవుతుంది. చిన్నపిల్లలు ఉన్నారు, బాగా ఇబ్బంది అవుతుంది. ఆర్మూర్ పట్టణ కేంద్రంలో 26వ వార్డు శ్రామిక నగర్కు సంబంధించిన పేదవాళ్ళ కాలనీ ఇది గతంలో అనేక సార్లు మేము కమిషనర్ కానీ సబ్ కలెక్టర్కు కానీ కలెక్టర్ గారికి కానీ మేము విన్నవించుకున్నాము. అయినా కానీ కట్టించిన పాపం లేదు. ఇవాళ ఇండ్లున్న దగ్గర ప్లాట్లు ఉన్న దగ్గర గట్టెడ్ డ్రైనేజీలు కడుతున్నారు. ఉన్న వాళ్ళ కాలనీల దగ్గర ప్లాట్లు ఉంటాయి, ప్లాట్ల దగ్గర అయిన కాడికి డ్రైనేజీలు బ్రహ్మాండంగా వస్తున్నారు. ఇక్కడ ఏం లేదురా మొర్రో అంటే అక్కడ ఉన్న వాళ్ళకి కట్టేస్తున్నారు. ఇప్పుడు గతంలో 8 కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి. 36 వార్డులలో కట్టాలని ప్రభుత్వము నిర్ణయించింది, నిధులు ప్రయత్నం చేసింది. ఇప్పుడేమో 36 వార్డులలో చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ 26వ వార్డుల పేదవాళ్ళ కాలనీగా మాత్రం ఎంత ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి మీరు ఒకసారి చూడండి. అధికారులు కానీ కమిషనర్ కానీ ఆర్మూర్ ఎమ్మెల్యే కూడా పట్టించుకున్న పాపన పోలేదు. అసలు ఆర్మూర్ ఎమ్మెల్యేకి అయితే చింతనే లేదు ఈ సందర్భం మీద. అక్కడక్కడ డొంకేశ్వరు అక్కడక్కడ పోయి చిన్న హాస్టళ్ళ మీద మంచిగా స్పందిస్తున్నావు. కానీ ఇక్కడ కూడా అట్లనే చిన్న డ్రైనేజ్ కట్టిస్తే ఒక 100 మీటర్లే ఉన్నది, ఒక 150 మీటర్ల సందర్భమే ఈ డ్రైనేజ్ ఉన్నది. కానీ ఘోరంగా ఇళ్ళలోకి వచ్చేసినాయి మొత్తం నీళ్ళు. ఈ వెనక వాటర్ అన్నీ కూడా డ్రైనేజీ సిస్టమ్ ఒక 300-400 మీటర్ల నుంచి వచ్చి డ్రైనేజీ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇంత ఘోరం అవుతుంది. కాబట్టి అధికారులు ఇప్పుడైతే పని నడుస్తుంది కదా, వెంటనే ఈ వీడియోని స్పందించి మాకున్న కాలనీలో ఉన్నటువంటి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాము. లేకపోతే ఇది పెద్ద ఎత్తున మేము ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని కూడా మాట్లాడుకోవాలి. నోటిఫికేషన్ విడుదలైంది, కానీ ఎలాంటి సమస్యలు తీర్చడం లేదు మున్సిపల్ శాఖ అధికారులు. మనం నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మున్సిపాలిటీలో ఉన్నాం. ఆర్మూర్ మున్సిపాలిటీలోని వెంకటేశ్వర కాలనీలో ఇక్కడ ప్రధానంగా వారు చూపిస్తున్న సమస్యలు ఏంటి, వారికి ఉన్న ఇబ్బందులు ఏంటి అనే అంశానికి వస్తే ప్రధానంగా వారు చెప్తున్నది ఏంటంటే డ్రైనేజీ సమస్య కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇంటి పక్కన నీరు నిలవడం వల్ల అనేక రోగాల బారిన పడుతున్నాం. ఒక ఇల్లు నిర్మాణం జరిగింది, అక్కడ ఎవరు లేకపోవడంతో ఆ నీరంతా కూడా అక్కడ వచ్చి చేరడంతో పూర్తి స్థాయిలో ఇంట్లో ఎవరు ఉండడం లేదు. ఇల్లు చుట్టూగా మురికి నీరు వ్యాపించింది. ఈ డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా చేస్తే ఇంట్లో ఎవరన్నా ఉంటారు, కానీ చుట్టుపక్కల ఇళ్ళ వారికి కూడా దుర్గంధం రేపుతుంది. దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మున్సిపల్ శాఖ ఇప్పటికైనా స్పందించాలి, కానీ మున్సిపల్ ఎన్నికలు వ్యాపించాయి. స్థానికంగా ఉండే ఎమ్మెల్యే పట్టించుకోలేదని చెప్పి వారు ఆరోపణలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము
పూర్తి స్థాయిలో ప్రజల సౌకర్యార్థం అన్నీ చేయాల్సి ఉంది. మున్సిపల్ శాఖలు మున్సిపల్ అధికారులు స్పందించలేదు. కొంచెం ఒక 50 మీటర్ల డ్రైనేజీ ఉంది, కానీ ఈ డ్రైనేజీ పూర్తి చేస్తే ఆ ఇంటికి సంబంధించి ఆ ఇంటి చుట్టుపక్కల పరిసరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ప్రధానంగా వర్షాకాలం వస్తే ఈ ప్రాంతం అంతా కూడా నీటితో నిండిన పరిస్థితులు నెలకొంటాయి. దీనివల్ల అనేక ఇబ్బందుల పాలవుతున్నాం. ఆర్మూర్ మున్సిపాలిటీలో సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నాం. ప్రధానంగా చూసుకుంటే జిరాయిత్ నగర్ ప్రాంతము, ఇటు వెంకటేశ్వర కాలనీలో చివరి ప్రాంతాలు, దాంతోపాటు అటు ఆర్మూర్ ప్రాంతంలోని అయితే కొత్తగా ఏర్పడిన ఇందిరమ్మ ఇళ్ళ కాలనీకి సంబంధించి పిప్రి గైనీలో ఇలాంటి సమస్యలు అనేకంగా ఉన్న పరిస్థితులు నెలకొని ఈ సమస్యలు తీర్చాలని చెప్తున్నా. ఎన్నికల వేళ నాయకులను నిలదీస్తే మా సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆలోచనతో మేము మీడియా ముందుకు వచ్చాం. గతంలో ఎన్నోసార్లు మున్సిపల్ శాఖ అధికారులకు విన్నవించిన మా సమస్యలు తీర్చలేదు. ఇప్పటికైనా మా సమస్యలు తీర్చాలని కోరుకుంటున్నామని చెప్పి ఈ కాలనీ వాసులు చెప్తున్న పరిస్థితులు ఇవి. ఇది ఇక్కడ పరిస్థితి. కనుక సాజింతో గంగారెడ్డి, RTV నిజాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.